నమస్తే అండి, నేను మీ డాక్టర్ నీరజాని. ఎంతో మంది అడుగుతూ ఉంటారు, ఎందుకు స్టిరాయిడ్స్ హెల్త్కి మంచివి కాదు కదా, ఎందుకు స్టిరాయిడ్స్ పెడుతున్నారు అనేది. అలోపతిలో ఎస్పెషల్లీ ప్రతి మెడిసిన్కి ఎఫెక్ట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టిరాయిడ్స్ విషయానికి వస్తే మన ఒంట్లోనే న్యాచురల్గా స్టిరాయిడ్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒక బేసిక్ స్టిరాయిడ్స్ అనేది మన బాడీకి అవసరం. అవి న్యాచురల్గా ఆ ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. స్టిరాయిడ్స్ మనం ట్రీట్మెంట్లో ఎప్పుడు వాడతాము అంటే బాడీ యొక్క రోగ నిరోధక శక్తిని మనం తగ్గించాలి అనుకుంటున్నప్పుడు స్టిరాయిడ్స్ వాడతాం. మనకి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా దెబ్బ తగిలినా కూడా అక్కడ వాపు ఎందుకు వస్తుందంటే అక్కడికి తెల్ల రక్త కణాలు అన్నీ వెళ్తాయి అన్నమాట, ప్రొటెక్షన్ కోసం. సో ఆ టైంలో వాపు రావడం, అక్కడ ఇన్ఫెక్షన్ తగ్గిద్ది, సేమ్ టైం అక్కడ కొంచెం డ్యామేజ్ కూడా జరిగిద్ది అనమాట, ఇమ్యూనిటీ డెవలప్ అయినప్పుడు ఆ ఏరియాలో. సో ఇప్పుడు కొన్ని రోగాలు ఉంటాయి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. అంటే మన ఇమ్యూనిటీ, మన బాడీనే డ్యామేజ్ చేసే రోగాలు. అట్లాంటి వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గించాలి అంటే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ స్టిరాయిడ్ అనేది. అది వాడితేనే మనకి ఆ డిసీజెస్లో ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు కండరాల రోగం ఉండేది మయోసైటిస్, కొన్ని ఎన్కెఫలైటిస్, ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ అంటాం. సో ఎన్నో రకాల ఇమ్యూనిటీ సంబంధించిన రోగాల్లో ప్రాణాలు కాపాడేది స్టీరాయిడ్సే. వీళ్ళల్లో మనం చిన్న చిన్న డోసులు కూడా కాదు, చాలాసార్లు హై డోసెస్ వాడతాం. 1 గ్రామ్ స్టీరాయిడ్స్ అంటాం, అది వెరీ హై డోస్. కానీ ఆ పేషెంట్ని ఆ స్టేజ్లోంచి బయటికి రాగలిగింది ఆ టైంలో స్టీరాయిడ్సే. మనం అప్పుడు అమ్మో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా నేను వాడను అనుకుంటే అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించేంత టైం మనకు ఉండదు ఆ రోగాల్లో. అంతలోకి బాడీలో డ్యామేజ్ జరిగిపోతూ ఉండేది. ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకున్నాం, జాయింట్లు పాడైపోతూ ఉంటాయి, వంకర్లు వచ్చేస్తూ ఉంటాయి. సో నేను తర్వాత ట్రీట్మెంట్ పెడతాను అంటే అంతలోకి వేళ్ళు వంకర్లు వచ్చేస్తాయి. సో మనం తర్వాత ట్రీట్మెంట్ పెడతామన్నా పెద్దగా ఉపయోగం ఉండదు. సో ఏ టైంలో వాడాలో ఆ టైంలో కరెక్ట్గా వాడుకోవాలి. స్టీరాయిడ్ ఉన్న సైడ్ ఎఫెక్ట్ కారణంగా ఇమ్యూనిటీ తగ్గిద్ది, షుగరు బీపీలు రావచ్చు, బోన్స్ వీక్ అవ్వచ్చు, ఫ్రాక్చర్స్ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి, కండరాలు వీక్ అయి కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు మెట్లు ఎక్కడానికి, దాంతోపాటు వెయిట్ పుటాన్ అవుతుంటారు, పింపుల్స్ వస్తుంటాయి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్సే. కాకపోతే మనం సైడ్ ఎఫెక్ట్స్ ని ఒకవైపు చూసుకుంటానే స్టీరాయిడ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. కొంతమందిలో ఏమైందంటే దీర్ఘకాలిక నొప్పులు ఉంటాయి, లాంగ్ టర్మ్ పెయిన్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇట్లా డ్యామేజ్ అయ్యే నొప్పులు కాదు, మామూలుగా వయసుతో పాటు వచ్చే నొప్పులు, అరుగుదలతో వచ్చే నొప్పులు. ఇట్లాంటి వాళ్ళలో కొంతమంది స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు. బాడీ ఏంటంటే అలవాటు పడిపోద్ది ఒక స్టేజ్ లో స్టీరాయిడ్స్ కి. అప్పుడు ఏంటంటే వాడగా 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 బాడీ వీక్ అవుతా ఉంటుంది. అట్లానే స్టీరాయిడ్ తీసేద్దాము అంటే తీసేస్తే అసలు ఉండలేరు, నొప్పులు విపరీతంగా అయిపోతాయి, అసలు కదలలేకపోతారు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి స్టీరాయిడ్స్ అంటే దీర్ఘకాలిక రోగాలకి పెద్దగా బాడీలో దానంతటదే డ్యామేజ్ అవ్వట్లేదు, స్టీరాయిడ్స్ కన్నా మంచి ట్రీట్మెంట్లు వేరే ఉన్నాయి అంటే అవి వాడుకుంటూ స్టీరాయిడ్స్ అనేది వీలైనంత వరకు వాడకూడదు. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని బట్టి అవసరం ఉన్న టైంలో వెనకాడకుండా వాడాలి. నాకు కొంతమంది బ్రెయిన్ టీబీ పేషెంట్స్ ఉంటారు, ట్యూబర్కులోమాసు ఇట్లా ఫామ్ అవుతాయి బ్రెయిన్ లో టీబీ. అప్పుడు ఏమైంది అంటే ఎక్కడ టీబీ గడ్డ ఉందో దాని చుట్టూ బాగా వాపు ఉండిద్ది, ఆ వాపు వల్ల ఫిట్స్ రావడం, కోమాలోకి వెళ్ళిపోవడం ఇట్లా జరుగుతుంది అనమాట. సో మనం వాళ్ళలో టీబీ ట్రీట్మెంట్ మొదలు పెట్టినా ట్రీట్మెంట్ పనిచేయడానికి అట్లీస్ట్ 2-3 వారాలు పట్టిద్ది. ఆ టైంలో కోమాలోకి వెళ్ళిపోయారు, వెంటిలేటర్లోకి వెళ్ళిపోయారు అంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందన్నమాట. సో అటువంటి వాళ్ళలో వెంటనే పనిచేసేవి, ఆ వాపును తగ్గించేవి స్టీరాయిడ్. సో మనం బాడీ ఇమ్యూనిటీని తగ్గిస్తాం, స్టీరాయిడ్ ఇచ్చి వాపు తగ్గిద్ది. అదే టైంలో మనం ఇన్ఫెక్షన్ కి ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టేస్తాం. కాబట్టి 2 బ్యాలెన్స్ చేసుకొని మెల్లగా పేషెంట్ టీబీ మెడిసిన్స్ పని చేసే కొద్దీ మెల్లగా స్టీరాయిడ్స్ తగ్గిస్తాం. సో బ్రెయిన్ టీబీలో స్టీరాయిడ్స్ ఇవ్వకుండా మాత్రం ట్రీట్మెంట్ అనేది చాలా వరకు జరగదు. సో ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అనేది జాగ్రత్తగా తెలుసుకుంటే మనం వీటిని మనకి అనుగుణంగా వాడుకోవచ్చు. స్టీరాయిడ్ అనేది 2 వైపులా పదున్న కత్తి అంటాం. ఒకవైపు ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేయడానికి పదును ఉండాల్సిందే, ఇంకొక వైపు మనల్ని కూడా గుచ్చుతా ఉండిద్ది. కాబట్టి మనం జాగ్రత్తగా వాడుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. అనవసరమైన వాటికి వాడినప్పుడు దాన్ని అబ్యూజ్ అంటాం. స్టీరాయిడ్ ని అనవసరంగా సంవత్సరాలు చాలా మంది నేనే చూస్తాను, మోకాళ్ళ నొప్పులు పెట్టుకొని వస్తారు టాబ్లెట్, ఇది వాడుతున్నాం సంవత్సరం నుంచి, ఇది వాడుతున్నాం 2 సంవత్సరాల నుంచి. దానివల్ల ఏమవుతుంది,
ఇంకొంచెం వీక్ అవుతారు కానీ దానివల్ల బలపడరు కదా. సో మోకాళ్ళ నొప్పులకి ఏవేవో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, ఎవరో ఇచ్చారు బాటిల్లో ఉన్నాయి అని. చాలా వరకు వాటిల్లో ఉండేది స్టీరాయిడ్స్. ఆపిన రోజు మళ్ళీ నొప్పులు వస్తాయి. సో ఇట్లా అనవసరంగా వాడకూడదు. కానీ అవసరమైనప్పుడు చాలాసార్లు డాక్టర్ స్టీరాయిడ్స్ పెట్టారు అంటే తప్పదు అన్నారంటే మాత్రం కళ్ళు మూసుకొని వాడాల్సిందే. ఆ స్టేజ్లో మాత్రం దాన్ని మనంతట మనం టాబ్లెట్ని తగ్గించకూడదు. థ్యాంక్ యూ.